హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మనము ఇంట్లో ఉన్న రెండు ఐటమ్స్తో మురుకుల్ని చేసుకుందాము. ముందుగా 1 కప్ ఆఫ్ బియ్యపిండి, 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకొని రెండిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పుని వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారం వేసుకొని నెక్స్ట్ వామ్ వచ్చేసి ఈ విధంగా మనం క్రష్ చేసుకొని వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా నువ్వులు వేసుకొని ఈ విధంగా పిండిని మొత్తాన్నింటిని కలుపుకోవాలండి. నేనైతే బౌల్లో కాకుండా ఈ విధంగా గ్యాస్ ప్లాట్ఫామ్ దగ్గరే వేసుకుంటున్నాను, చాలా ఈజీగా మనం కలుపుకోవడానికి వస్తుందనేసి. ఈ విధంగా మొత్తం పిండిని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. వాటర్ అనేది మనము కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. పిండిని మనము చపాతీ ముద్దలాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఫైనల్గా మనకు పిండి ఇలా ఉండాలండి. తర్వాత మనము మురుకులు ప్రెస్ చేసుకున్న దాంట్లో పిండిని పెట్టుకొని మురుకుల్ని ప్రెస్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకుందాము. చాలా ఫాస్ట్గా అవుతుందండి ఈ వర్క్ అయితే, ఎక్కువ టైం పట్టదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు మురుకులు ఈ విధంగా రెడీ అయ్యాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.